శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వతే నమః, శ్రీ అనఘాసీత దత్తదేవతాభ్యో నమః, శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి ప్రణమిల్లుతూ ఈ రామచంద్రమూర్తి యొక్క జీవితంలో ఆయనకి ఎదురైనటువంటి అనేకమైనటువంటి కష్టాల్లో ఒకటి సీతాపహరణం. ఇప్పుడు సీతాదేవిని అపహరించాడని తెలుసుకుని సీత జాడ తెలియక పరితపిస్తున్నటువంటి రాముణ్ణి లక్ష్మణుడు పరిపరి విధాలుగా ఓదారుస్తారు. తరువాత అక్కడికి నారద మహర్షి చేరుకుంటారు. నారద మహర్షి రాగానే రామలక్ష్మణులు లేచి నిలబడి మహర్షికి ఆసనాన్నిస్తారు. మహర్షి సైతము ఆసీనులైన తర్వాత చేతులు కట్టుకుని నిలబడినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తిని ఆసీనులు కమ్మని సూచన చేస్తారు. తరువాత వారు రామచంద్రమూర్తిని కుశల ప్రశ్నలు వేస్తారు. ఆయన దేవలోకంలో తాను సీతను రావణుడు అపహరించాడని విన్నానని చెబుతూ, ఎవరైనా ఒళ్ళు మరిచి పాముని దండలాగా మెడలో వేసుకుంటారా? రావణుడు వంశనాశనం కోసం, తన మృత్యువు కోసమే సీతని అపహరించాడని చెబుతారు. సీత ఎవరో కాదు, పూర్వజన్మలో ఒక తపస్విని. ఆమె తపస్సు చేస్తుండగా రావణుడు ఆవిడ్ని వాంఛిస్తాడు. దానికి ఆవిడ తిరస్కరిస్తుంది. ఆగ్రహించినటువంటి రావణుడు ఆవిడ యొక్క జుట్టును పట్టుకుంటాడు. రావణ స్పర్శ కలిగినందుకు ఇహ ఆ శరీరాన్ని దహించాలని నిర్ణయించుకుని ఆ తపస్విని రావణుని శపిస్తుంది. మరలా జన్మెత్తి నీ మరణానికి నేనే శపించి అగ్ని ప్రవేశం చేస్తుంది. అలా జన్మించినటువంటి ఆ తపస్విని అయోనిజైనటువంటి సీత. నీవెవరో కాదు, సాక్షాత్తు నారాయణుడు అయ్యా అంటూ నారద మహర్షి రామచంద్రమూర్తితో అంటారు. నీ కష్టాలు పోవడానికి, నీకు ఒక మార్గాన్ని నిర్దేశం చేయడానికి నేను ఇక్కడికి వచ్చానంటూ దేవి నవరాత్ర వ్రతం గురించి చెబుతారు. అప్పుడు రామచంద్రమూర్తి, ఎవరు ఈ దేవి? ఈ దేవి యొక్క జన్మ ప్రాకారం ఏమిటి? ఈ వ్రతం ఏ విధంగా చెయ్యాలి? ఆ వ్రత వైభవం ఏమిటని వినయంగా ప్రశ్నిస్తారు రామచంద్రమూర్తి. బదులిస్తూ నారద మహర్షి, పూర్వం పరమశివుడు త్రిపురాసుర సంహారం ముందు ఈ దేవినే అర్చించారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు మధుకైటభ సంహారం ముందు కూడా ఈ దేవినే అర్చించారంటూ చెబుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉన్నటువంటి సృష్టి స్థితి లయ శక్తి ఈవిడిదేనని, ఈవిడ భూగోళము సూర్యచంద్రాదులు లేనప్పుడు కూడా పరాత్పరుడితో కలిసి విహరిస్తుందని, ఈవిడ సృష్టి చేయదలుచుకున్నప్పుడు ముల్లోకాల్లోనూ సాకార రూపంగా వ్యాపిస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తన శక్తితోటి సృష్టి కార్యాన్ని చేయిస్తుందని ఆవిడ యొక్క తత్వాన్ని చెబుతారు నారద మహర్షి. ఇప్పుడు నేను ఈ దేవి వ్రతాన్ని, నవరాత్ర వ్రతాన్ని ఏ విధంగా చేయాలో క్లుప్తంగా చెబుతానంటూ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు శరదృతువులో ఒక సమతలమైనటువంటి నేల మీద ఒక పీఠని పరచి ఆ పీఠ మీద దేవిని ప్రతిష్ఠించాలని చెబుతారు. 9 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి జపదాన హోమాదుల్ని చెయ్యాలని చెబుతారు. నారద మహర్షి చెప్పిన విధంగానే రామచంద్రమూర్తి ఉపవాస దీక్ష చేస్తూ జపదాన హోమాల్ని చేస్తారు. అష్టమి నాడు రాత్రి స్వప్నములో దేవి సింహారూఢయి గంభీరమైనటువంటి కంఠంతో రామచంద్రమూర్తిని అనుగ్రహిస్తుంది. రామచంద్ర, నీవు ఎవరో కాదు, పూర్వజన్మలో మహావిష్ణువువి.
మత్స్యాది అవతారాలు ఎత్తి అసుర సంహారం చేశావు. ఇప్పుడు రావణ సంహారం కోసం దేవతల ప్రార్థన మేరకు దశరథ కుమారుడిగా అవతరించావంటూ పలుకుతుంది. సీత సాధ్వి ఎవరో కాదు మహాలక్ష్మి అని. నీకు సహాయంగా ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడని, అతడు ఇంద్రజిత్తుని సంహరిస్తాడు. దేవతాంశ కలిగినటువంటి మహర్షులెందరో నీకు సహాయకులుగా ఉంటారు. వారికి నా శక్త్యంశ ఎప్పుడూ ఉంటుంది. నీవు రావణ సంహారం చేసిన తర్వాత 11,000 సంవత్సరాలు ఈ నేల మీద రాజ్యపాలన చేస్తావు, తరువాత వైకుంఠానికి చేరుకుంటావు అని బదిలించి దేవి అంతర్ధానమవుతుంది. తరువాత విజయదశమి నాడు రామచంద్రమూర్తి సేతుబంధనం చేసి రావణుడితో సంగ్రామానికి పూనుకుంటాడు. ఆ సంగ్రామంలో రావణుణ్ణి సంహరిస్తాడు. ఇలా రామచంద్రమూర్తి సైతము ఎంతో భక్తిగా నవరాత్రి వ్రతాన్ని చేసి ఆ నవరాత్రి వ్రతం చేత దేవి అనుగ్రహాన్ని పొంది సీతావియోగం నుంచి బయటపడి తిరిగి